తెలుగు సినిమా లవర్ అని చెప్పుకు తిరిగే ప్రతి ఒక్కరు ఆయన ఫ్యాన్స్ అయ్యే ఉండాలి, లేకపోతే వాళ్ళు అలా చెప్పుకొని తిరగడానికి అర్హతే లేదు. ఈ రోజు మన అందరి ఫేవరెట్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. ఎటువంటి సపోర్ట్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలో ఒక నార్మల్ యాక్టర్ గా వచ్చి 30 సంవత్సరాలు నెంబర్ 1 పొజిషన్ లో మన తెలుగు ఇండస్ట్రీని రూల్ చేశాడు. కొన్ని వేల మందిని సినీ ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పైర్ చేశాడు. అతని స్టార్డమ్ ని ఇప్పుడు ఉన్న ఏ హీరో మ్యాచ్ చేయలేడు. అది నేను బల్లగుద్ది చెప్తా. మరీ ఓవర్ గా చెప్తున్నా అనే డౌట్ మీకు ఉంటే నెగిటివ్ కామెంట్ పెట్టే ముందు వెళ్ళి మీ ఫాదర్ నైనా మదర్ నైనా అడగండి. మెగాస్టార్ చిరంజీవి గారికి ఉండే క్రేజ్ గురించి చెప్తారు. సెట్ చిరగనదే మెగాస్టార్ గారి మూవీ టికెట్ దొరకదు. ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు మన ఇండస్ట్రీని ఏలుతున్న టైంలో వచ్చి వాళ్ళే షాక్ అయ్యేలా స్టార్డమ్ ని క్రియేట్ చేసుకున్నాడు. వాళ్ళ నెపో కిడ్స్ వచ్చినా సరే వాళ్ళకంటే ఎక్కువ స్టార్డమ్ ని క్రియేట్ చేసుకుని నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. నా దృష్టిలో చిరంజీవి అంటేనే సినిమా, సినిమా అంటేనే చిరంజీవి. ఈ మధ్యన తన కంబ్యాక్ ఇచ్చిన తరువాత కొన్ని మూవీస్ ఆడినప్పటికీ ఆ కొన్ని మూవీస్ లోనే అతనికి 200 గ్రాస్ మూవీస్ ఉన్నాయి. సో ఈ జనరేషన్ హీరోస్ కి కూడా పోటీ ఇస్తున్నాడు. అసలు చిరంజీవి గారిని వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదు. అనవసరంగా అతన్ని కంపేర్ చేసి తన స్థాయిని తగ్గించొద్దు. ఎందుకంటే అతని లెవెల్, అతని రేంజ్ వేరే. కొంతమంది లాక్డౌన్ నిబ్బగాలని సర్టిఫికేట్ చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు మెగాస్టార్ గారి రేంజ్ ఏమైనంటే ఒకరు పేరు తెచ్చి చిరంజీవి గారి వల్లే లైఫ్ పోయింది, చనిపోయారని అంటారు. ఒక మనిషి తప్పు చేయడం సహజమే. అయినా ఒక్క మూవీ ఛాన్స్ తప్పిస్తే వాళ్ళని చంపినట్టు కాదు, కెరియర్ నాశనం చేసినట్టు కాదు. ఎగ్జాంపుల్, మీరు ఎవరి నేమ్ తీసుకొని చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారు, అతనికంటే హీరో తరుణ్ గారికి ఎక్కువ క్రేజ్ ఉండేది ఆ టైంలో. మరి ప్రెజెంట్ ఇప్పుడు ఏమైంది? చనిపోయిన వాళ్ళ మీద మన జనాలకి ఎక్కువ ప్రేమ వస్తుంది. అది ఎందుకో మరి అర్థం కాదు. సరే, టాపిక్ మారిపోతుంది. ఇది కట్ చేస్తే మెగాస్టార్ గారి మూవీస్ లో తను చేసిన స్టైలింగ్స్ కి ఒక జనరేషన్ ఫాలో అయ్యింది. అంత ఇంపార్టెన్స్ తీసుకొచ్చారు సినిమాకి. ఎవరికి లేని విధంగా 8 ఇండస్ట్రీ హిట్స్, తన కెరియర్ లో 24,000 కి పైగా డాన్స్ మూవ్స్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకున్నారు. ఇంకా పద్మభూషణ్, పద్మ విభూషణ్ లాంటి గొప్ప అవార్డ్స్ ను కూడా సొంతం చేసుకున్నారు. నంది అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఇలా ఎన్నెన్నో అవార్డ్స్ వచ్చాయి. తను ఒక సంచలనం. మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒకే ఒక్క మెగాస్టార్ మాత్రమే. ఇంకో మెగాస్టార్ రాలేడు. మెగాస్టార్ చిరంజీవి గారి మూవీస్ లో నేను ఎక్కువగా చూసి ఎంజాయ్ చేసిన మూవీస్ చాలానే ఉన్నాయి. అందులో శంకర్ దాదా ఎంబీబీఎస్, ఇంద్రా మూవీ, ఈ రెండు నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్. మరి మీకు ఏ మూవీస్ ఇష్టమో కామెంట్ చేయండి.